నువ్వు తనతో అలా మాట్లాడకూడదు రాణి. ఎంతైనా తను నీ కన్నతల్లి కదా. నిజానికి తను అంత పెద్ద తప్పు ఏమీ చేయలేదు. మీరు కావాలంటే ఆవిడ చేసిన తప్పును మర్చిపోయి క్షమించొచ్చు, కానీ నా వల్ల కాదు. కొన్ని విషయాలు మర్చిపోక తప్పదమ్మా. లేదంటే జీవితంలో మనశ్శాంతి అన్నదే ఉండదు. నువ్వు రాజును కూడా మర్చిపోవాలి. ఇప్పుడు నా మనసులో రాజు లేడు నాన్న. అబద్ధం. ఇప్పటికీ నీ మనసులో ఉన్నది రాజు మాత్రమే. నువ్వు అతన్ని ఎంతగా ప్రేమిస్తున్నావో ఇప్పుడేగా నీకు అర్థమైంది. ఏమిటి, నీ పెళ్ళి ఆగిపోయిందటగా? అవును, ఆగిపోయింది. ఏం జరిగింది? ఎందుకని పెళ్ళి ఆగిపోయింది? చెప్పడానికి కారణాలేవీ లేవు. పెళ్ళి ఆగిపోయిందంతే. మీ అమ్మగారి కారణం వల్లే ఈ పెళ్ళి ఆగిపోయిందని అందరూ చెప్పుకుంటున్నారు. ఆ మాట నిజమేనా? అలాగా? ఆ విషయం నాకు తెలియదే. అలా చూడు, చెట్లు ఎలా ఎండిపోయాయో. కానివ్వు కానివ్వు. అరే, చాలా రోజుల తర్వాత వచ్చారు. ఏంటి విషయం? మిమ్మల్ని ఒక సహాయం అడగాలని వచ్చాను. మీరింట్లోనే ఉన్నందుకు సంతోషంగా ఉంది. నేను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. కూర్చోండి, కూర్చొని మాట్లాడుకుందాం. ఇప్పుడు చెప్పండి, ఏం కావాలో చెప్పండి. మా పెద్దబ్బాయి గురించి మాట్లాడాలని వచ్చాను. వాడో చిన్న తప్పు చేశాడు. జంగాల కండిగలో ఉన్న మా సారాయి షాపులో ఈ మధ్య రైడింగ్ జరిగింది. ఆ సమయంలో మా అబ్బాయి అక్కడున్నాడు. నా బ్యాడ్ టైం చూడండి. రైడ్ చేసిన ఆఫీసర్ని మా అబ్బాయి కొట్టాడు. అంతటితో ఆపకుండా ఆఫీసర్ని మా అబ్బాయి హత్య చేశాడు. దీన్ని ఎలా సాల్వ్ చేయాలో అర్థం కావడం లేదు. ఏంటండి, ఇది కూడా ఓ సమస్యనా? ఇది మీరు ఫోన్లోనే చెప్పనొచ్చు కదా. ఈ ప్రాబ్లం ఇప్పుడు చాలా సీరియస్ అయింది. ఈ కేసు ఇప్పుడు కోర్టులో ఉంది. ఈ సమస్యను ఎలాగైనా మీరే పరిష్కరించాలి. అసలు నేనేం చేయాలో చెప్పండి. ఈ కేసును వాదించే అపోజిషన్ లాయర్ మీ అబ్బాయి రాజే. ఎలాగైనా మీ అబ్బాయితో మాట్లాడి ఈ కేసును వాపసు తీసుకోమని చెప్పండి. ఇది చాలా సింపుల్ విషయం. ఇప్పుడే నేను వాడితో మాట్లాడతాను. రే భాస్కర్, రాజును రమ్మను. రాజు, వీళ్ళ అబ్బాయి పోలీసుని కొట్టాడని చంపేశాడని కేసు పెట్టారట. ఆ కేసుని వాదిస్తున్న అపోజిషన్ లాయర్వి నువ్వేనని నాకు తెలిసింది. కేసుని వాపసు తీసుకోరా. సారీ డాడీ, మీ మాట అంటే నాకు చాలా గౌరవం డాడీ. కానీ ఈ విషయంలో మాత్రం దయచేసి నన్ను కంపెల్ చేయదు డాడీ, ప్లీజ్. నా ప్రొఫెషన్ని వ్యాపారంగా మార్చడం నాకు ఇష్టం లేదు. తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించక తప్పదు. ఆగు బాబు, మీ నాన్నను అడిగి చూడు. నేను మీ నాన్నకు ఎంతటి సహాయం చేసి ఉంటానో ఆయన మనస్సాక్షికే తెలుసు. ఏంటయ్యా నీ పెద్ద లాయర్ చదువు? నేను తలుచుకుంటే నిన్ను ఈ వృత్తిలోనే కాదు, శాశ్వతంగా ఈ లోకంలోనే లేకుండా చేస్తాను. జాగ్రత్త. రామ్మోహన్ రావు, నువ్వు మా అబ్బాయితో మాట్లాడుతున్నావని మర్చిపోవద్దు. ఉండండి డాడీ, ఆయన ఏం మాట్లాడతారో మాట్లాడేవండి. ఆయన ఏం చేస్తారో నేను చూస్తాను. ఆహా, నేనేం చేస్తానో నువ్వే చూస్తావుగా. మా అబ్బాయికి హాని తలపెట్టావంటే నేనేం చేస్తానో నాకే తెలియదు. నీలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను. వెళ్ళిక్కడి నుంచి. వెళతాను. మీ ఇద్దరిని అంతం చేస్తాను. చించావులేబో. రాజు, నువ్వు అనవసరంగా లేని పని గొడవలను ఎత్తున పెట్టుకోకు. ఈ కేసును వాపసు తీసుకోవడమే మంచిదనుకుంటాను. నాకు ఎలాంటి భయం లేదు డాడీ. ఇలా బెదిరించే వాళ్ళని నేను చాలా మందిని చూశాను. నాకేమీ కాదు. తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించక తప్పదు. రే, తను చాలా దుర్మార్గుడు. డాడీ, నేను మంచి వాళ్ళకి మంచివాడిని, చెడ్డవాళ్ళకి చెడ్డవాడిని. నా రూట్లోనే పోనివ్వండి. ఏమిటమ్మా? నాన్న, అమ్మ గురించి ఇంతవరకు ఎప్పుడు మిమ్మల్ని ఏమీ అడగలేదు.
కానీ ఇప్పుడు నాకు కొన్ని విషయాలు తెలియాలి నాన్న. నువ్వు ఏ విషయాలు తెలుసుకోవాలమ్మా? ఏ కారణంతో అమ్మ మనల్ని వదిలేసి వెళ్ళిపోయింది? అతనితో కలిసి బతకాలి అనే ఉద్దేశంతో వెళ్ళిపోయిందా, లేక వేరే ఏదైనా కారణం ఉందా? ఈ విషయం నువ్వు మీ అమ్మని అడగలేదా? లేదు, నేనేదైతే అడగాలనుకున్నానో అది అడిగి వచ్చేశాను. ఒకవేళ నేను ఆవిడని అడిగినా ఆవిడ నిజమే చెప్తుందని ఏంటి ఖచ్చితం? మంచి పేరు తెచ్చుకోవడం కోసం ఆవిడ నాతో ఏమైనా చెప్తుంది. ఎదుటి వాళ్ళ దగ్గర మంచి పేరు తెచ్చుకోవడం కోసం మీ అమ్మ ఎప్పుడు అబద్ధాలు చెప్పదు. తను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్. మీ అమ్మ గురించి నీకు తెలియదమ్మా. అమ్మ మీద ఎంతో మంచి అభిప్రాయం ఉన్న మీరు ఎలా ఆవిడికి దూరం అయ్యారో? విధమ్మా, అంతకు మించి నేను ఇంకేమీ చెప్పలేను. నాన్న, మీరేదో దాస్తున్నారా? ఒకవేళ నా దగ్గర అమ్మ మంచిదని నిరూపించడం కోసమా? అలా ఎందుకు అనుకుంటావమ్మా? నేను మంచివాడిని నిరూపించుకోవడానికి కూడా ఉండొచ్చు కదా. నో, నెవర్. మా నాన్న గురించి నాకు తెలుసు. నీకు నా మీద ఉన్న ప్రేమతో అలా మాట్లాడుతున్నావు. ఒకవేళ ఇరువైపులా తప్పుండొచ్చు. మరైతే ఎలా మీరు విడిపోయారో? అసలు తప్పు ఎవరిది నాన్న? మంచేదో చెడేదో తెలుసుకునే స్థితిలో నేను లేనమ్మా. అంతా విన్న తర్వాత ఏది మంచి ఏది చెడో నువ్వే నిర్ణయించుకో. ఏం జరిగిందో చెప్పండి నాన్న. సుధా వాళ్ళ నాన్నే నా గురువు. ఆయనకి మీ అమ్మ ఒక్కగానొక్క కూతురు. అయినా తన భార్య చనిపోయినా ఇంకొక పెళ్లి చేసుకోకుండా కన్న కూతురే సర్వస్వం అనుకున్నారు. నువ్వు నాకెలాగో ఆయనకి మీ అమ్మంటే అంత ప్రాణం. సార్, మీరేమిటి ఇక్కడ? పెన్షన్ తీసుకోవడానికని వెళ్ళాను. వచ్చే దారిలో తల తిరుగుతున్నట్టు అనిపిస్తే అలా ఇక్కడ కూర్చుండిపోయాను. ఇప్పుడు ఎలా ఉంది సార్? డాక్టర్ దగ్గరికి వెళ్దామా? అదేం వద్దు, ఇప్పుడు కొంచెం పర్వాలేదు. ఎండ ఎక్కువగా ఉండటం వల్ల కాస్త తల తిరుగుతుంది. కూర్చోగానే సరిపోయింది. ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళాలి? నేను తీసుకెళ్తాను రండి. ఈ పక్కనే మా ఇల్లు, నేను వెళ్తాను. లేదు సార్, వద్దు. ఇప్పుడు మీరు ఒంటరిగా వెళ్ళటం మంచిది కాదు. నేను మీకు తోడుగా వస్తాను. మీకెందుకులే బాబు శ్రమ. ఇందులో శ్రమే ఉంది సార్. మీరు నన్ను గుర్తుపట్టలేదు అనుకుంటాను. ఆగాగు, ఇప్పుడు గుర్తొచ్చింది. బాలచంద్రవేగా? ప్రతి సంవత్సరం ఫస్ట్ క్లాసులో పాస్ అయ్యే నా స్టూడెంట్ బాలచంద్రవేగా నువ్వు? మీరు ఇంకా గుర్తుపెట్టుకుంటారు అనుకోలేదు. ఎలా మర్చిపోగలను? మీరే కదయ్యా నా ఆస్తి. మరి ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? ఇక్కడ గాంధీ కాలేజీలో ప్రొఫెసర్ అండి. చాలా సంతోషం. తన దగ్గర చదువుకున్న విద్యార్థులు ఒక ఉన్నత స్థాయికి వెళ్ళినప్పుడు ఆ గురువుకి అంతకు మించిన ఆనందం ఇంకేముంటుందయ్యా? సార్, కాస్త మెల్లగా నడవండి. ఆరోగ్యం బాగాలేదు కదా. నా విద్యార్థిని చూసిన ఆనందంలో నా వయసే మర్చిపోయినయ్యా. సుధా కూడా నీలాగే మాట్లాడుతుంది. చూసావా, ఇదే నా ఇల్లు. ఓకే, నేను వెళ్ళొస్తాను సార్. అరే ఏంటయ్యా అంత తొందర? ఇంత దూరం వచ్చాక ఇంటికి రాకుండా వెళ్తావా? లేదు సార్, వీలు చేసుకుని ఇంకొక రోజు వస్తాను. ఏ ఇప్పుడు రాకూడదా? 10 నిమిషాలు లేటుగా వెళితే మీ ఇంట్లో వాళ్ళు నేను లోపలికి రానివ్వరా? అదే లేదండి. లోపలికి రా బాబు. సుధా, కూర్చో బాబు. ఏంటి నాన్న ఇంత లేటు? నీకు ఇతను ఎవరో తెలుస్తోందా? ఈ అబ్బాయి నా పాత స్టూడెంట్. పేరు బాలచందర్. ఇప్పుడు కాలేజీ లెక్చరర్. నమస్కారం. నమస్కారం. ఇతను నన్ను చూడకపోతే నేను అసలు ఇంటికి వచ్చేవాడిని కాదేమో. ఏమంటున్నారు నాన్న? ఏమీ లేదు, కాస్త తల తిరిగిందంతే. దారిలోనే కూర్చుండిపోయాను. అయ్యో, ఏమైందానా? ఇప్పుడు ఎలా ఉంది? నాకేమీ కాలేదమ్మా, నువ్వేం కంగారు పడకు. భయపడాల్సిందేమీ లేదు. నాన్నకి ఒంట్లో బాగాలేకపోయినా నాతో ఏమీ చెప్పరు. అదే నాకు భయం. నాకేం కాలేదని చెప్పాను కదా. నువ్వు వెళ్ళి బాలచంద్రకు ఒక కప్ కాఫీ తీసుకురా. లేదండి, వద్దు.
ఏం బాబు, నీ కాఫీ అలవాట్లేదా? ఒక్క నిమిషంలో తీసుకొస్తాను. అప్పుడే నేను మీ అమ్మని మొదటిసారి చూశాను. మొదటి చూపులోనే మీ అమ్మ నన్ను ఆకర్షించింది. తన అందం, తన మాట తీరు ఇవన్నీ కూడా నన్ను ఎంతగానో ఆకర్షించాయి. ఆ తర్వాత వాళ్ళ నాన్నగారిని కలవడం కోసం నేను తరచూ వాళ్ళ ఇంటికి వెళ్తుండేవాడిని. సుధ కూడా నన్ను ఇష్టపడటం వల్ల మేము మరింత దగ్గరయ్యాం. ఒకసారి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికి ఒక గెస్ట్ వచ్చాడు. అరే రా బాబు, ఇప్పుడు నీ గురించే మాట్లాడుకుంటున్నావు. నన్ను చూసి మీరు అలా అంటున్నారు కదా? ఆహాహా, అదేం లేదు, నిజమే చెప్తున్నాను. రా, వచ్చి కూర్చో. ఈయనెవరో నీకు తెలుసా? నీలాగే నేనంటే ఎంతో అభిమానం ఉన్న నా పాత స్టూడెంట్. పేరు జయదేవ్. బాగా పాడతాడు. హలో సార్. హలో. ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా ఆంధ్రప్రదేశ్ మెచ్చుకునే గొప్ప గాయకుడు అవుతాడు. అలాంటిదేమీ లేదు, నా మీద ఉన్న ప్రేమతో అలా అంటున్నారు. అయ్యయ్యో, నిజమే చెప్తున్నారు. మా గురువుగారు ఎప్పుడూ అబద్ధం చెప్పరు. తర్వాత జయదేవ్, ఈయనెవరో నీకు తెలుసా? పేరు బాలచందర్. పెద్ద కాలేజీ లెక్చరర్. నిన్న నాన్నకు మైకు వచ్చింది. మీతో చెప్పకూడదని నాన్నగారు ఆర్డర్ వేశారు. భలేవరే, ఒంట్లో బాగపోతే చెప్పకుండా ఉంటారా? ఏమిటి సార్ మీరు? పదండి డాక్టర్ దగ్గరికి వెళ్దాం. అవును, కంప్లీట్ గా చెకప్ చేయించాలి. చూసారా, జయదేవ్ గారు కూడా కరెక్ట్గా అదే మాట చెప్తున్నారు. బాగా ఆలోచించి నా మనసులో ఉన్నది వాళ్ళ నాన్నగారితో చెప్పాలని నిర్ణయించుకున్నాను. ఏంటి బాబు, నాతో ఏదో మాట్లాడాలని చెప్పావు? సార్, అది అది మీరు తప్పుగా అనుకోకపోతే నేను సుధని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఇది చెప్పడానికి ఎందుకయ్యే ఇంత ఆలోచన? నాకిష్టమే బాబు. చాలా చాలా సంతోషం. పెళ్ళి సింపుల్గా జరిగితే చాలండి. నాకు బంధువులంటూ ఎవరూ లేరు, ఫ్రెండ్స్ కూడా పెద్దగా ఎవరూ లేరు. అందుకని ఆడంబరం ఏమీ అక్కర్లేదు. ఓకే, సింపుల్గానే చేద్దాం. అలా చేస్తేనే నాకు ఇష్టం. సరే, ఇప్పుడే నాకు గుర్తుకొస్తోంది, ఇన్నేళ్ల పరిచయంలో మీ తల్లిదండ్రుల గురించి నాకేమీ చెప్పలేదే. నేను చెప్పాను కదా సార్, నాకు అమ్మా నాన్న లేరు. నాకు ఊహ తెలియక ముందే మా అమ్మ చనిపోయింది. మా నాన్న ఉండి లేనట్టే. ఆయన ప్రేమని నేను ఎప్పుడూ పొందలేదు సార్. ఎందుకంటే ఆయన ఎప్పుడు చూసినా బిజినెస్ బిజినెస్ అంటూ 24 గంటల సేపు తిరుగుతూ ఉండేవారు. ఆ తర్వాత ఆయన చనిపోయారు. బంధువులంటూ నాకెవరూ లేరు. ఇక మేము ఉన్నాంగా. ఇప్పుడు ఒప్పుకుంటారా నేనే గెలిచానని? సరే సరే, నువ్వే గెలిచావులే. ఒప్పుకుంటున్నాను. ఎందుకు అలా వెళ్ళిపోతున్నావు? నేను వస్తున్నాను. పందెం కట్టుంటే ఓడిపోయి ఉండేవారు కదా. అందుకే ముందుగా తెలివితేటలతో పందెం వద్దు అని చెప్పాను. మేడం, కాస్త నడిస్తే చాలు, ఆయాసం ముంచుకొస్తుంది. అయితే రండి, మనం డాక్టర్ని కలిసి వెళ్దాం. అమ్మో, ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వద్దు. నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళి పిల్లలేరని చెప్పి ఆయన బుర్ర తింటావు. నాకు ఆయాసం వస్తుందని చెబితే మనకి జీవితంలో పిల్లలే పుట్టరు అని చెబుతాడు. ఆ తర్వాత నువ్వు నా ప్రాణాలు తీస్తావు. అక్కడ చూసావా ఎవరు వస్తున్నారు? వండర్ఫుల్. ఏమిటి వాకింగా? స్లిమ్ అవ్వాలనా? ఆటో ఏమీ దొరకలేదు, అందుకనే నడిచి వస్తున్నాం. డాక్టర్ని చెప్పింటే మీకు కలవాలి కదా. అపాయింట్మెంట్ తీసుకున్నామంటే అపాయింట్మెంట్ లాగానే ఉండాలి. అవునవును, అపాయింట్మెంట్ కీప్ చేయడంలో మీ భార్యాభర్తలకు ఎవరూ సాటరారు. నిన్న సాయంకాలం నన్ను ఇంటికి రమ్మని చెప్పి మీరిద్దరు ఎస్కేప్ అయిపోయారు కదా. అయ్యో, తప్పు జరిగిపోయింది. తనకి గుళ్ళో ఒక తీర్చవలసిన మొక్కుంది. అసలు విషయం అది చెప్పడం మర్చిపోయాం. అది ఎలా మర్చిపోతారండి? నిన్న రాత్రి నేనేం చేశారంటే... చాలు ఇంక ఒక్క ఆయన చాలా పనులు ఉన్నాయి, మీరు వెళ్ళండి. ఇద్దరు మగవాళ్ళు అడ్జస్ట్ అవుతారు కానీ ఇద్దరు ఆడవాళ్ళు మాత్రం అడ్జస్ట్ అవ్వరే. వచ్చేసారు.